నిజంగా తనని నమ్ముకున్నవాడు చిత్తమునందు అశాంతి పొందినా అది పోగొట్టాలని ఎంత తాపత్రయపడతాడో చూడండి వ్యాసుడు. అది ఆయన ఔదార్యం. ఎందుకు పడాలి అంటే ఆయన ఔదార్యము చేత అలా తాపత్రయపడతాడు. కాబట్టి రఘురామునట్లు, ఇది నేను చెప్తున్నదే అనుకుంటున్నావేమో, ఒకనాడు ఇలా అశాంతి కలిగితే, మనసు ఆందోళన పొందితే ఇదే పని చేసిన వాళ్ళు ఉన్నారు. రఘురామునట్లు ఒకప్పుడు సీతమ్మ తల్లిని దూరంగా పంపించవలసి వస్తే మనసు పరితాపమును పొందినటువంటి రామచంద్ర ప్రభు అశ్వమేధయాగం చేశాడు. పూరునట్లు, మీ వంశకర్త పూరు మహారాజులాగా చెయ్యి, పూరుడిలాగా. భరతులను బోలే, భరతుడు చేశాడు, అలా నువ్వు కూడా చెయ్యి. దానతత్పరుడవగుము, విశేషమైనటువంటి దానం చెయ్యాలి అశ్వమేధయాగంలో. కాబట్టి అటువంటిది చెయ్యి. కలియుగంలో అశ్వమేధయాగం లేదు, అశ్వమేధయాగ కల్పమే వాడదు. అశ్వమేధం ఒక్క ద్వాపర యుగం వరకే ఉంది. కలియుగంలో అశ్వమేధ కల్పము వాడరు, అశ్వమేధయాగం చెయ్యరు. మరి అశ్వమేధయాగం చేసినంత ఫలితం ఎలా వస్తుందని అడిగారు. అంటే అశ్వమేధయాగానికి తుల్యమైన యాగం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారం. ఎవ్వరూ లేకుండా పడిపోయినటువంటి శరీరములు ఉంటాయే, ఆ శరీరములకు అంత్యేష్టి సంస్కారం సమంత్రకంగా నిర్వహించడమే అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితంతో సమానమైన ఫలితం. మీరు అందుకే చూడండి, చాలా మంది ఏదో పుట్టినరోజు, పెళ్లి రోజు ఇవన్నీ సరే వైదికంగా జరుపుకుంటారు, తప్పు కూడా కాదు, జరుపుకోవలసిందే. కానీ భగవంతుని యొక్క అవతారముల యందు మీరు పరిశీలిస్తే ఆయన అంత్యేష్టి సంస్కారానికి కూడా అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన రాముడిగా వచ్చినప్పుడు జటాయువు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, కబంధుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, రావణాసురుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది పడిపోయారో అంతమందికి కూడా నువ్వులు నీళ్లు విడిచిపెట్టేటట్టుగా చేశాడు. ఒక పక్క దుర్యోధనుడు కూర్చున్నాడు, ఒక పక్క ధర్మరాజు కూర్చున్నాడు. పేరు చెప్పేటప్పటికి నావాడు అంటే ధృతరాష్ట్రుడు వదిలేడు, నావాడు అంటే ధర్మరాజు వదిలేడు. ఇద్దరూ మిన్నకున్నది కర్ణుడి విషయంలోనే. అప్పుడు కుంతీదేవి బయటకు వచ్చి కాదు నా కొడుకుని చెప్పవలసి వచ్చింది. సరే, అది కుంతీదేవి యొక్క చరిత్ర వచ్చినప్పుడు మీరు విందురుగా నా విశేషాన్ని. కాబట్టి అంత్యేష్టి సంస్కారం చేయించాడు. అంతేకాదు, ఇప్పటికీ కూడా మనకి తిరుమల కొండ మీదకి వెడితే తిరుమల కొండలో పాండవ సంబంధమైన తీర్థం ఉన్నది, పాండవ తీర్థము అని. అక్కడ మలయాళ మహర్షి కొండ శిఖరం మీద తపస్సు చేశారు. అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది. ఇప్పటికీ ఆ గుహలో చెక్కబడి ఉంటాయి పాండవులు, ద్రౌపది. అక్కడే కృష్ణ పరమాత్మ అనేక దానాలు చేయించాడు అంత్యేష్టి సంస్కారం తర్వాత. కాబట్టి అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దాన్ని భగవంతుడు కూడా పూని ఎంతో శ్రద్ధతో చేయించాడు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు కనుక అశ్వమేధయాగానికి చేసినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే అనాథ ప్రేత సంస్కారం చేయడమే. ఇది వినడం కాదు, నిజంగా అలా అనాథ ప్రేత సంస్కారం ఎంతో పూనికతో చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అనాథ ప్రేత సంస్కారము అశ్వమేధయాగంతో తుల్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ యుగంలో. కాబట్టి వ్యాసుడు చెప్తున్నాడు ధర్మరాజు గారితోటి, నువ్వు రఘురామునట్లు పూరు భరతులను బోలే దాన తత్పరుడవగుము. అశ్వమేధయాగం లాంటి యాగాలు చేస్తే ఏదో చెయ్యి విధిల్చినట్టుగా దానం చేయకూడదు, భూరి దానములు చెయ్యాలి. అంత గొప్ప దానాలు చేయవయ్యా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, అయ్యా మీరు చెప్పిన మాటలకు నేను శాంతి పొందాను. ఇప్పుడు దారిలోకి వచ్చాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, తప్పదు. కాబట్టి అన్నాడు, తప్పకుండా చేస్తాను, మీరు చెప్పిన మాట నాకు శిరోధార్యం. కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది. భూరిదానములు చేయమన్నారు కదా, అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని తేవడం, విడిచిపెట్టడం, అర్జునుడో భీముడో నకులుడో సహదేవుడో వెనకాతలు వెళ్ళడం, దాన్ని సంరక్షించడం, అది తిరిగి రావడం జరుగుతాయి. మీ ఆశీర్వచనం ఉంది. కానీ భూరిదానములు చెయ్యాలంటే చాలా ధనం ఉండాలి. నాకు ముందు రాజ్యం చేసిన వాడు దుర్యోధనుడు. ఆయన ఏం చేశాడంటే యుద్ధంలో అందరినీ తన వైపుకి తిప్పుకోవడానికి వ్యసనపరులైనటువంటి అధర్మాత్ములైన రాజులందరినీ కూడా తన పక్షంలోకి తిప్పుకోవడం కోసం అని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టడానికి విశేషంగా ధనరాశులు ఇచ్చి తిప్పుకున్నాడు. అప్పుడే ఉందిలా ఉంది ఇలాంటి సంస్కృతి. కాబట్టి అందుకని చాలా ధనం వ్యసనపరులు అధర్మాత్ములైన వాళ్ళ వైపుకి వెళ్ళిపోయింది. కాబట్టి చాలా వరకు కోశాగారం ఖాళీ అయిపోయింది. ఇక మిగిలిన ధనం యుద్ధానికి పోయింది.
ఇప్పుడు పోని సామంతరాజులందరి దగ్గర కూడా మళ్ళీ కప్పాలు పుచ్చుకుందామంటే చాలా మంది రాజులు మరణించారు, విధవలైన భార్యలు మాత్రమే ఉన్నారు. ఇంకా అసలు వాళ్ళ బిడ్డలు ఎక్కడున్నారో, ఎవరు రాజ్యాలు చెయ్యాలో ఏమీ నిర్ణయం కాలేదు. ఇటువంటి సమయంలో నేను యజ్ఞం చేస్తాను, మీరు కప్పాలు కట్టండి అని అడగడం పరమ అధర్మం కదా. ఎక్కడ తాను డబ్బు, ఎలా చెయ్యను భూరిదానాలు, ఎలా అశ్వమేధయాగం చేయను? ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త పరితాపం. అంటే మహానుభావుడు వ్యాసుడు వెంటనే మళ్ళీ ఒక పరిష్కారాన్ని చెప్పాడు. అనగా మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాసులవని సురులకిచ్చే వారవికడు నిక్కుడెయ్యుండుట త్రవ్వితండంబుల తమ గృహముల నిడుకొని పెరధనమెల్లను నిధియుగా ఇమ్మైన నెలవున నిడుచు నుండి అందరూ ఏకవాక్యత దీనినెవ్వరు కనినెను ఇది వారి ధనమయనిరి. మనవేంద్ర ఆ మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము సేయుమనిన ధర్మతనయుడు అతడిట్లు పార్జించే అంత కాంచనము మహాత్మ చెప్పుమా. వ్యాసుల వారు అన్నారు, డబ్బు కోసమే కదా నీ బెంగ, ఏం బెంగ పెట్టుకోకు. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. పూర్వకాలంలో మరుత్తుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్పగా యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి అపారమైనటువంటి స్వర్ణ రాసులను దానం చేశాడు. ధనం కాదు, బంగారు రాసులు దానం చేశాడు. ఎంత దానం చేశాడంటే సృక్కులు స్రువాలు కూడా బంగారానివి, అవి కూడా దానం చేశాడు. అవన్నీ కూడా యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణులు పుచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ ఏమనుకున్నారంటే, ఏం చేస్తాం ఇంత బంగారం అని అనుమానం వచ్చింది. అది బ్రాహ్మణుడు అంటే. బ్రాహ్మణుడు తృప్తితో జీవనం చెయ్యాలి. కాబట్టి ఏం చేస్తాం ఇంత బంగారం, పోన్లే ఏదో వాడుకోవడానికి కొంత బంగారం సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుందాం, మిగిలిన బంగారం ఏం చేస్తాం? ఇదంతా మనం దాచేసుకోవడం కాదు, ఈ బంగారం అంతా ఏదో మంచి కార్యానికి పనికి రావాలి. మంచి కార్యానికి పనికి రావాలి అంటే మనం ఎక్కడ వెతుకుతాం? ఎవరు మంచి పనులు చేస్తున్నారండి, మా దగ్గర బంగారం ఉంది అన్నారు అనుకోండి, మేం చేస్తున్నామంటే మేం చేస్తున్నాం అంటారు. అప్పుడు అబ్బే దానికి ఎలా ఇస్తామండి అంటే వైరం పుట్టుకొస్తుంది అందులోంచి. ఇంకా రాత్రి ఎవడో వచ్చి తలకాయ మొత్తి పట్టుకుపోతాడు, లేనిపోని గొడవలు. ఎందుకు వచ్చింది? అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి కావలసిన బంగారం ఏదో సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుని మిగిలిన బంగారం బ్రాహ్మణులు అందరూ పట్టుకుని హిమాలయ పర్వత ప్రాంతమునకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో నిక్షేపించి మూసేశారు. మూసేసి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఒక సంకల్పం చేశారు. వాళ్ళు యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతం చేస్తూ. యతి అంటే జ్ఞానము చేత సంతోషంగా ఉంటాడు, బ్రాహ్మణుడు అంటే దొరికిన దాని చేత తృప్తి. ఇంకా ఏదో రాలేదని ఏడవకుండా ఉన్నవాడు. కాబట్టి వాళ్ళకి అంత తృప్తి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అదంతా అందులో పెట్టి అందరూ నిలబడి ఏకముఖంగా, హిమోత్పర్వత ప్రాంతం అంటే పరమశివుని యొక్క నివాస స్థానం కదా, శంకరుడి వైపు తిరిగి ఒక ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, దీనినెవ్వరు గనిన ఎవరికైనా ఇక్కడ నిధి ఉంది అని తెలిస్తే వాళ్ళు వచ్చి దీన్ని తవ్వితే ఒకవేళ ఇది ఎవరికి కనపడుతుందో ఈ నిధి, అది వారి ధనమయనిది. ఇది ఎవరికి కనబడితే అది వాళ్ళదే. ఇప్పుడు మానవేంద్ర మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు విజము చేయుమనిన ధర్మతనయుడు అతడెట్లు పార్జించనంత కాంచనము మహాత్మ చెప్పుమా. ఆ ధనమంతా అక్కడుంది, బంగారం, ఎంత బంగారమో బ్రాహ్మణులు పెట్టిన నిధి ఉంది. అది తెచ్చుకుని చెయ్యి యజ్ఞం, అది దానం చేయి. అది నువ్వు చూస్తే నీదే, వాళ్ళే పెట్టారు కానీ ఏమో. అది నువ్వు చూసావు అనుకో, వెళ్ళి గొయ్యి తవ్వి కనపడుతుంది, నీదే, తెచ్చుకో, యజ్ఞం చెయ్యి, భూరిదానాలు చెయ్యి అంటే. మళ్ళీ వెంటనే ధర్మరాజు అన్నాడు, ఆయనకంత బంగారం ఎక్కడదండి అన్నాడు. మంచిదే, జిజ్ఞాసతో అడిగేటటువంటి శిష్యుడు ఉంటే గురువు గారు చెప్తాడు. అయితే ఇక్కడ మీకు ఒక చమత్కారం ఉంది. ఏమంటే పట్టుకెళ్ళి హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద గొయ్యి తీశారు, అందులో బంగారం అంతా పెట్టారు, మంచు కదా కప్పేశారు. కప్పేసిన తర్వాత ఒకవేళ ఏ కారణం చేతనైనా అది కరిగిపోయి బయటకు వస్తే ఎవరికి కనబడితే వాడిదే. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, బ్రాహ్మణులు మహాసంతోషంతో బ్రతికేటటువంటి వాళ్ళు, లోకహితాన్ని కోరుకున్న వాళ్ళు. అందుకే మనవడికి పనికొస్తుంది, ముని మనవడికి పనికొస్తుందని దాచుకోలేదు వాళ్ళు. వాళ్ళు లోకహితం కోసం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు దానికి ఎవరు రక్ష? అక్కడ ఎందుకు పెట్టారు పట్టుకెళ్ళి వాళ్ళు ఉన్న చోట పెట్టకుండా?
అది పరమశివ నివాస స్థానము. అది తపోభూమి. అందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళరు. ఆ క్షేత్రములన్నీ కూడా తపోభూములు, దేవతా సంచారంతో సిద్ధ సంచారంతో ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళాడు అంటే ఎవడైనా నిధి ఉంది అని తెలిసి దాన్ని చూసే ప్రయత్నం చేశాడనుకోండి, సంకల్పము మంచిది కాకపోతే, లోకహితము కొరకు ప్రయత్నిస్తున్నవాడు కాకపోతే, ధర్మాచరణము చేస్తున్నవాడు కాకపోతే, దానికోసం ప్రయత్నం చేస్తే నిత్తురుబడి పడిపోతాడు. దానికి శివుని యొక్క రక్ష తరమే దాన్ని తీయడం. ఒకవేళ వచ్చిన వారికి ఆ బంగారం దక్కాలి, కనపడాలనుకుంటే శివానుగ్రహం, శివుని అనుగ్రహం చేత కనపడుతుంది. అంటే దానికి ముందు ఎవరు అనుగ్రహించాలి? అసలు ఆ నిధి తీసుకోవాలంటే శివుడు అనుగ్రహించాలి. శివుడు అనుగ్రహించాలంటే ఎవరి మీద నమ్మకం ఉండాలి? గురువు గారి మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు వ్యాసుడి మాట మీద నమ్మకం ఉండాలి పాండవులకి. ఉండి వెళ్ళాలి అక్కడికి. వెళ్ళిన తర్వాత వ్యాసుడు ఊరుకోడు, ఎదర ఏం చేస్తాడో మీరు చూద్దరు. కానీ ఎన్ని చమత్కారాలు కలుపుతాడండి మహానుభావుడు. వ్యాసుడు వచ్చాడంటే మామూలుగా ఉండదు ఎక్కడ విషయం. ఇంత బంగారం మరుత్తుకి ఎలా వచ్చింది అని కదా అడిగాడు. అడిగితే మళ్ళీ వ్యాస భగవానుడు చెప్పాడు, ఒకప్పుడు ఆ మరుత్తుడనబడేటటువంటి రాజు ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేశాడు. బృహస్పతిని వెళ్ళి అడిగాడు, అయ్యా మీరు యాజకత్వం చేయండి అన్నాడంటే, బ్రహ్మస్థానంలో కూర్చుని యజ్ఞం చేయించండి అన్నాడు. నేను దేవేంద్రుడు చేసే యజ్ఞం ఉందయా, దానికి యాజకత్వం చెయ్యాలి, అందుకని కుదరదన్నాడు. ఆయనకి సోదరుడి వరుస అవుతాడు ఇంకొక మహానుభావుడు, ఆయన పేరు సంవర్తుడు. ఆ సంవర్తుడి యొక్క పాదములు పట్టుకుని యజ్ఞం చేయించమని అడిగాడు. ఆయన అన్నాడు, బృహస్పతి బ్రహ్మస్థానంలో కూర్చుని దేవేంద్రుడితో యజ్ఞం చేయిస్తున్నప్పుడు దేవేంద్రుడు ఇచ్చేటటువంటి భూరిదానములు ఎలా ఉంటాయి? మామూలుగా ఉండవుగా. దానికన్నా గొప్పగా నీతో చేయిస్తా. నువ్వు బృహస్పతి కాదు అంటే నా దగ్గరికి వచ్చావంటే ఎంత నమ్మకంతో వచ్చావు? మామూలు నమ్మకంతో రాలేదు. బృహస్పతి అంటే దేవగురువు. దేవగురువు చేయించనంటే సంవర్తుడైతే బృహస్పతితో సమానమన్నా దగ్గరికి వచ్చావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు కనుక ఇంద్రుడు చేసిన యాగం కన్నా గొప్ప యాగం. నువ్వు బృహస్పతి కాదు అంటే నా దగ్గరికి వచ్చావంటే ఎంత నమ్మకంతో వచ్చావు? మామూలు నమ్మకంతో రాలేదు. బృహస్పతి అంటే దేవగురువు. దేవగురువు చేయించనంటే సంవర్తుడైతే బృహస్పతితో సమానమన్నా దగ్గరికి వచ్చావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు కనుక ఇంద్రుడు చేసిన యాగం కన్నా గొప్ప యాగం నీతో చేయిస్తా. ఆయన తెల్లబోయాడు. ఆ బాబు ఇంద్రుడి కన్నా గొప్పగా చేయడానికి నా దగ్గర అంతే ఉందన్నాడు. ఆయన అంటే స్వర్గలోకాధిపతి, ఈయన పాపం భూలోకంలో ఒక రాజు, నాకెక్కడదన్నాడు. నీకెక్కడదేమిటి? బ్రహ్మస్థానంలో కూర్చుంటున్న వాడిని నేను సంకల్పం చేస్తే వస్తుందంతే అన్నాడు. అది బ్రహ్మస్థానానికి ఉన్న గొప్పతనం. అందుకే రాజసూయమునందు బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడిని కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడే కూర్చుంటాడు. ధర్మరాజు వేదవ్యాసుడిని ప్రార్థన చేసి కూర్చోబెట్టాడు. బ్రహ్మస్థానం సుశిక్షితుడు, ధర్మాత్ముడు, ఈశ్వరారాధన తత్పరుడు అనుకోండి, చెక్కు చెదరదంతే ఆయన తపశ్శక్తి చేత కాపాడబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇంద్రుడి కన్నా ఐశ్వర్యం? ఆయన అన్నాడు, నువ్వేం బెంగపెట్టుకోకయా, హిమాలయ పర్వత ప్రాంతముల యందు ఉత్తర భాగంలో ముంజవంతము అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన పర్వతం ఉంది. ఆ పర్వతంలో తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆ సూర్యకిరణాలు పడినప్పుడు స్పష్టంగా నీకు తెలుస్తుంది ఆ పర్వతం యొక్క కింద భాగంలో ఉన్నటువంటి ఇసుక, రాళ్ళు ఇవన్నీ కూడా బంగారమే. నీకు ఓపికన్నంత మందిని తెచ్చుకో, నా తపశ్శక్తి చేత శివానుగ్రహంతో నీకు లభిస్తుంది. అక్కడికి వెళ్ళి మనం పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాం, ఆయన నామములు పెట్టి పిలుద్దాం, భక్తితో నమస్కరిద్దాం. భక్తితో ధర్మం కోసం నమస్కరిస్తే శంకరుడు అనుగ్రహిస్తాడు. అక్కడికి వెళ్ళి నమస్కరించి మనం తెచ్చుకుందాం రా, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అన్నాడు. ఏదో తౌగాలు ఇవన్నీ పట్టుకుని చాలా మంది సైన్యంతో వెళ్ళాడు. చూపించాడు గుంజవంతాన్ని. ఇదిగో చూసావా బంగారం, ఇక్కడ ఇసకంతా కూడా బంగారమే, తవ్వి పట్టరా, ఎంత పట్టుకొస్తావో అన్నాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయి మరుత్తుడు శంకరుడికి ప్రార్థన చేసి నమస్కరించి ఆయన అనుగ్రహంతో ఎంత బంగారం తెచ్చాడో లెక్కలేదు. ఇంత బంగారం తీసుకొచ్చి దేవేంద్రుడి కన్నా గొప్పగా యజ్ఞం చేయించాడు సంవర్తుడు. రమ్యమైన చెప్పరంబుల దర్భ సంస్తరణములను యాగ సదనమున ప్రభాసమానులకు పంచాగ్నులను బోలే ఆ మహాత్ములుండి రధిప ముఖ్య. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలది ధర్మం.
అక్కడికి వెళ్ళి మేము మహారాజులమని వాళ్ళు డాంబికాన్ని పొందలేదు. అక్కడికి వెళ్ళింది ఎందుకు? యజ్ఞం చేయడానికి డబ్బులు లేక తెచ్చుకోవడానికి. మహారాజు అయితే మాత్రం అక్కడ శివానుగ్రహాన్ని పొందాలి. అందుకని వాళ్ళు పర్ణశాల నిర్మించుకున్నారు. ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు పంచాగ్నులు ఎలా వెలుగుతూ ఉంటాయో అలా తేజోమూర్తులై వెలుగొందుతున్నారు. 5గురు పర్ణశాలలో దర్భాసనములు వేసుకుని పడుకున్నారు. పడుకుని ఉండగా అకస్మాత్తుగా అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈ నిధి ఎక్కడుందో తెలియాలి. తెలియడంతో పాటుగా శివానుగ్రహం కలిగితే తప్ప అది కనపడదు, కనపడినా దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. కాబట్టి శివానుగ్రహం కోసమని నేను ఒక ప్రత్యేకమైన పూజ చేయిస్తాను, దానికి సంబానములు సిద్ధం చేసుకోండని అనుజులు తాను పరాశరతనయ పురస్సరముగా నిధానస్థలికింజని అరుణ గంధ కుసుమములను మాంసాపూపములను లాజములదగన్ భూతతృప్తి చేసి భూరి బలాఢ్యులు పరిజనముల త్రవ్వ బనుచుటయును అతి కుతూహలమున ఆర్చి వారలు త్రవ్విరి నిధాన దేశమధిప ముఖ్య. వ్యాస భగవానుడు ముందు నడుస్తుంటే వెనకాతల పాండవుల వెనకాతల ఆయన వాళ్ళ యొక్క పరివారం అంతా కూడా ఆ నిధి ఎక్కడున్నదో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అది వ్యాసుడికి తెలుసు కనుక తిన్నగా తవ్వడం మొదలు పెట్టవద్దు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎర్రటి అక్షతలు, ఎర్రని పువ్వులు, అలాగే చందనము అంటే గంధము, బెల్లంతో తయారు చేసినటువంటి అప్పాలు, కొంత మాంసము, వీటిని భూతగణములన్నింటికీ కూడా అక్కడ నివేదనగా ఉపయోగించి పూజ చేసి పరమశివుడి యొక్క స్తోత్రం చేసి శివానుగ్రహాన్ని పొంది శివ ఇది యజ్ఞకార్యమునకు తీసుకుని వెడుతున్నాం అని మనసులో సంకల్పం చేసి ఆ వచ్చినటువంటి పరిచారకుల్ని తవ్వమన్నాడు. ఆ సేవకులు తవ్వేటప్పటికే అందులోంచి బాలసూర్యుని పగిది బంగారు కాంతులు పైకొచ్చాయి. వెంటనే ఆ బంగారాన్నంతటినీ తవ్వి గుర్రాల మీద ఏనుగుల మీద వేసుకుని తీసుకుని హస్తినాపురానికి వచ్చారు. వచ్చిన తరువాత కొంతకాలం అయింది. అయిన తరువాత యజ్ఞం ప్రారంభించాలి. యజ్ఞం ప్రారంభం చేయడం అంటే అదేమంత తేలికైన విషయం కాదు. నిజానికి రామాయణాదులు చదివితే అర్థమవుతుంది. యజ్ఞమునకు దీక్ష అన్నమాట అన్వయం అవుతుంది. ఆ యాగశాల కడతారు. బ్రహ్మాండమైన యాగశాల నిర్మాణం చేసి ప్రతిరోజు యజ్ఞం చేస్తున్న చోట బ్రేవుమన్న త్రేడుపుల శబ్దము, ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు అన్న మాటలు వినపడుతుండాలి. అలా వడ్డన చెయ్యాలి. అంతమంది భోజనం చెయ్యాలి. యజ్ఞదీక్షితుడైనటువంటి యజమాని ఎక్కడ యజ్ఞం జరుగుతోందో అక్కడే నివాసం చెయ్యాలి. యజ్ఞం అయిపోయిన తరువాత అవబృధ స్నానం చేసి బ్రహ్మస్థానంతో కలిసి తాను నివాసం చేసేటటువంటి ఇంటికి తిరిగి రావాలి. అలా యజ్ఞం చెయ్యాలి. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా ధర్మరాజు గారు చేయిస్తున్నాడు. ఇంతకన్నా ప్రధానం ఏమిటి? అశ్వమేధయాగానికి సరిపోయేటటువంటి గుర్రం ఒకటి దొరకాలి. ఆ గుర్రాలలో చాలా శ్రేష్టమైనదై దానికి ఉండవలసినటువంటి సాముద్రికమైన లక్షణములన్నీ ఉండాలి. అది యథేచ్ఛగా వెళ్ళాలి. ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవాలి. అది ఏ రాజ్యంలోకైనా ప్రవేశిస్తే ఆ అశ్వరక్షకుడు ఎవరు ఉంటాడో ఆయన్ని గెలవగలిగిన వాడైతే యుద్ధం చేయాలి. గెలవలేకపోతే అయ్యా నేను నీకు లొంగిపోతున్నానని చెప్పి నమస్కారం చేసి కప్పాలు కట్టాలి. కడితే అవన్నీ తీసుకుని ఆ యజ్ఞం మళ్ళీ తిరిగి వస్తుంది యజ్ఞం చేసే చోటుకి. అప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి. ధర్మరాజు గారు అశ్వరక్షకుల్ని పిలిచి మన దగ్గర ఉన్నటువంటి గుర్రాలలో శ్రేష్టమైనటువంటి గుర్రాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచండి. వ్యాస భగవానుడు ఏ గుర్రాన్ని అశ్వమేధానికి ఉపయోగించాలో చెప్తాడన్నాడు. అంటే ఆయనకి తెలియని విషయం లేదనమాట. వ్యాస భగవానుడు వచ్చి చూశాడు. ఒక గుర్రం వంక చూసి ముని అశ్వము చూచి కరంబనురాగము పొంది మేధ్యమగునిది దీనిన్ వినుత విధానమున విడుత మనవుడు అతడతనితోడ ఆదరమలరన్. ఈ గుర్రం చాలా బాగుందయా, అశ్వమేధయాగం చెయ్యడానికి ఇది అన్ని విధాల సాముద్రిక లక్షణములు కలిగినది. కాబట్టి ఈ గుర్రాన్ని అశ్వమేధయాగంలో ఉపయోగిద్దామని వ్యాసుడు నిర్ణయం చేశాడు. ధర్మరాజు గారు 2 చేతులు జోడించి వ్యాసుడికి నమస్కరించి ఈ అశ్వానికి రక్షకుడుగా ఎవరిని పంపమంటారు వెనకాతల అని అడిగాడు. అడిగితే దివ్యాస్త్రవిధుడు, ధిషణాభవ్యుడు, శౌర్యోత్తరుండు, పార్థుడు తగు అశ్వవ్యాపన క్రియకు
ఇతడ వ్యాహతినాచరించు నకార్యంబున్. పాండవులలో ఓ ధర్మరాజా చాలా దివ్యమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందినటువంటి వాడు, గొప్ప బుద్ధి విశేషం కలిగిన వాడు, శౌర్యంలో ప్రభావశాలి అర్జునుడు కనుక ఆ అర్జునుణ్ణి ఈ గుర్రానికి సంరక్షకుడుగా వెనక పంపించు అని నిర్ణయం చేసి అశ్వరక్షకుడుగా అర్జునుణ్ణి నియోగించారు. ఆ గుర్రం బయలుదేరి యథేచ్ఛగా వెళ్ళింది. వెళ్ళిన తరువాత వ్యాస భగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఆయనని బ్రహ్మస్థానమునందుంచి అశ్వమేధయాగాన్నంతటినీ కూడా ధర్మరాజు గారు పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత భూరి దక్షిణ ఇవ్వాలి కదా, అందులో సహకరించినటువంటి బ్రాహ్మణ మండలికి అంతటికీ కలిపి బ్రహ్మస్థానమునందున్నటువంటి వ్యాసుడికి ప్రధానంగా ఏం చేశాడంటే, అర్జునుడు గుర్రం వెనకాతల వెళ్ళినప్పుడు గెలిచినటువంటి భూమి ఎంత ఉన్నదో ఆ భూమిని, కురుక్షేత్ర సంగ్రామమునందు తాను ఆక్రమించినటువంటి భూమిని అంతటినీ కూడా నీటితో వ్యాసుల వారికి ధారపోసేశాడు. ధారపోసేసి ఇది మీకు బ్రాహ్మణులకు చెందుగాక, యజ్ఞమునందు మంత్రభాగమును ఎవరు సమన్వయం చేశారో వాళ్ళకి ఈ భూమినంతటినీ దానం చేసేస్తున్నానన్నాడు. పుచ్చుకున్నారు బ్రాహ్మణులు దానం, భూదానం పుచ్చుకోవచ్చుగా పుచ్చుకున్నారు. పుచ్చుకుని వాళ్ళు అన్నారు, ఏదో కొన్ని గజాలైతే ఓ ఇల్లు కట్టుకుంటాం, ఓ 2 ఎకరాలైతే పొలం దున్నుకుంటాం, మాకెందుకు ఈ అఖండ రాజ్యం, మేము రాజ్య పరిపాలన చేస్తామా, మాకు అక్కర్లేదు, కాబట్టి ధర్మరాజా నీకు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాం. మరి పుచ్చుకోవడం ఎందుకు అంటే భూరి రాజ్యాన్ని ఇచ్చినటువంటి ఫలితాన్ని పొందాడు. కాబట్టి ఇంత భూదానం చేసిన ఫలితం వచ్చింది, మేము దీన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాం, కాబట్టి నువ్వు పుచ్చుకో అన్నారు. ధర్మరాజు వ్యాసుడి వంక చూశాడు. వ్యాసుడు అన్నాడు, వాళ్ళు భూమిని నీకు తిరిగి ఇస్తున్నారు, కానీ నువ్వు క్షత్రియుడవు, బ్రాహ్మణుడికి ఇచ్చేసిన దాన్ని నువ్వు ఎలా పుచ్చేసుకుంటావు తిరిగి? బ్రాహ్మణుడికి ఇవ్వాలి కానీ నువ్వు పుచ్చేసుకోవడం ఏమిటి మళ్ళీ? కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఈ భూమి నువ్వు ఎంత ఇచ్చావో ఈ భూమికి ఎంత విలువ కట్టచ్చో అంత విలువ కలిగినటువంటి ధనాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి భూమిని పుచ్చేసుకోన్నాడు. ఇప్పించాడుగా తానే, కుడి జేబులోని తీసి ఎడం జేబులో పెట్టుకోవడమే కదండి. వ్యాసుడిచ్చిందే వ్యాసుడి అనుజ్ఞ మేరకు ఇచ్చేస్తాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక్క వ్యాసుడికి ఇచ్చినది, నేను మిగిలినది చెప్పట్లేదు, ఒక్క వ్యాసుడికి ఎంత ఇచ్చాడో తెలుసా? బ్రహ్మస్థానంలో ఉన్నవాడికి కోటి కోటుల మాటలు కుప్పవోసి ధరణి వెలయని చెప్పి ఆ పరమ సంయమాధిపతికి సమర్పించే అతడు ఋత్విగావళికి పంచిపెట్టెనయ్య తులధనము. కోటి కోట్ల బంగారు మాడలు కుప్పలు పోశాడు. పోసి వ్యాసుల వారిని పిలిచి, మీరు బ్రహ్మస్థానంలో ఉన్నవారు కాబట్టి మీకు చెందవలసినటువంటి భూమి నిమిత్తం ఈ బంగారాన్ని మీకు దానం చేస్తున్నాను అని ఇచ్చాడు. ఇప్పుడు వ్యాసుడు ఏం చేశాడు? కోటి కోటుల మాడలు కుప్పవోసి ధరణి వెలయని చెప్పి ఇది మీకు రావలసిన భూమికి సంబంధించినటువంటి ధర, ఈ బంగారం తీసుకెళ్ళండి అని ఆ పరమ సంయమాధిపతికి సమర్పించే. ఆయన సంయమి అంటే గొప్ప మహర్షి, మహానుభావుడు, తపస్సు చేత నిరంతరము బ్రహ్మమును అనుభవిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందర్చేవా. బ్రహ్మమునందు రమించేవాడికి వీటితో పని ఏమిటి? కానీ ధర్మం కోసం అని చెప్పి ఆ ద్రవ్యాన్నంతటినీ పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మండలిని అంతటినీ పిలిచి దాన్నంతటినీ దానం చేసేశాడు. దానం చేసి మరి తాను బ్రహ్మస్థానంలో ఉన్నాడుగా, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు కూడా కొంత ఉంచుకోవాలి, అందుకని తాను కొంత బంగారాన్ని ఉంచుకున్నాడు. ఉంచుకుని మిగిలింది బ్రాహ్మణ మండలికి ఇచ్చాడు. తాను ఉంచుకున్నది ఏం చేయాలి? కొడుకులకి ఇవ్వాలి. కొడుకులకి ఇవ్వాలంటే కొడుకులు ఎవరున్నారు? ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడికి ఇవ్వాలి. అక్కడ వ్యాసుడు లోకానికి ఒక గొప్ప ఆదర్శాన్ని చూపాడు.